గ్రామ ప్రజలు మరియు రైతులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు సార్ గోపాలరావు. నేను ఇప్పుడు కూడా ఈ అడవి కంపెనీ ఎక్కువ వాడతా సార్. ఇది జనరల్గా గత 2 ఏళ్ళు మాత్రం మధ్యలో వేరేది వాడాను. ఇప్పుడు కొంచెం దిగుబడి అంటే తక్కువ దిగుబడి వచ్చింది. అప్పుడు గుర్తుపట్టి ఈసారి శేఖర్కే అడిగాను, మంచి క్వాలిటీ ఇవ్వండి అందులో అంటే. ఇది ఫస్ట్ రీసెర్చ్ సీడ్ వెళ్ళింది తాత అని. నాకు శేఖర్ కూడా మంచి మిత్రుడు. ప్లస్ ఏం సార్ అంటే మెయిన్గా నేను 1 మంత్ లోపు నాటేస్తా. నేను ఒక ఉపాధ్యాయుని. కాకపోతే ఏంటంటే సిస్టమేటిక్గా చేస్తా. ఏది చేసినా కానీ, అది ఎకరం చేసినా 2 ఎకరాలు చేసినా 10 ఎకరాలు చేసినా ఏదైనా సిస్టమేటిక్గా చేస్తా. 1 మంత్ లోపు నాటేశాను. ఫస్ట్ నారు పోసినప్పుడు ఎట్లా ఉండే అంటే ఆ నారు అంతా గడ్డిలాగా ఉండే. అరే ఈ నారు ఇట్లున్నది ఎందులో అని అప్పటికి మేము డౌట్ తిన్నాం. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే నాటేసినాక మొత్తం చనిపోయింది. ఇక్కడ నుండి అక్కడ వరకు చనిపోయింది. కంప్లీట్గా డెడ్ అయింది. అది డెడ్ అయిన దానికి ఏంటంటే మళ్ళీ ప్రాణం పోసినట్టుగా యూరియా పొటాష్ వేసిన. కాకపోతే కొంచెం ఫర్టిలైజర్ ఎక్కువనే వేసాను. ప్లస్ రెండోది ఏంటంటే నేను కొట్టిన మందులు ఎవరు కొట్టలే. ఇక్కడ ఘోరంగా మిర్చి కొట్టాను సార్. బాగా అటాక్ అయింది. మెయిన్గా ఈ మొక్కలను తీసుకెళ్ళి మన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో కూడా 2 టైమ్స్ మా వాళ్ళని తీసుకుపోయాను. నాకు వీడు మంచి అది వాడు మొక్కను తీసుకెళ్ళి సైంటిస్టులు చూస్తే ఇది కొంచెం చౌడు భూమిలాగా అయిపోయింది అని చెప్పారంట. యాక్చువల్గా ఇది రేగడి భూమే, కానీ పైన చెరువు ఉండడం వల్ల వాటర్ మొత్తం వచ్చేసి చౌడు తేలింది అన్నట్టు. చౌడు తేలడం వల్ల అట్లా అవుతుందని కొంచెం ఆరబెట్టండి అని చెప్పారు. అప్పుడు హెగ్జాకోనజోల్ ఒకటి 2 టైమ్స్ స్ప్రే చేయండి అని చెప్పారు. ఇక వేరేది ఏది కొత్తగా ఏంటంటే 2 టైమ్స్ హెగ్జాకోనజోల్ స్ప్రే చేశాను. బాగానే అనిపించింది. కానీ ఇది కంకి బయటికి వచ్చే వరకు కూడా నాకు ఇంట్లో ఒక్క గింజ వస్తుందనే ఆలోచన మాత్రం లేదు. తర్వాత మంచిగా అనిపించింది. ఇక మంచిగా అనిపించేది రీసెంట్గా మీరు ఇంతకంటే బాగుంటే ఎట్లుంటారు అంటే తొండపోతా అంటారు చూసినా మనం అట్లా ఉంటుంది. ఇక కొంచెం అట్లా ఉన్నది. ఇంతకంటే బాగా వస్తుంది. ఇంకా బాగా వస్తుంది. 30 నుండి 32 క్వింటాలు